నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సుజిత. ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో మీడియా అలాగే డిజిటల్ మీడియా విస్తృతంగా పెరుగుతూ వస్తుంది. మల్టీమీడియాకి క్రేజ్ బాగా పెరుగుతూ వస్తుంది. సో ఫిలిం అలాగే డిజిటల్ రంగంలోని ఎవరైతే బాగా రాణించాలి అని అనుకుంటున్నారో అలాంటి వారి కోసమే మనకు వచ్చేసింది సింటిల్లా డిజిటల్ అకాడమీ అనేది మన ముందుకు వచ్చింది. సో 15 సంవత్సరాలు అవుతుంది ఈ అకాడమీ అనేది వచ్చేసి. సో 3 దశాబ్దాల అనుభవం కలిగినటువంటి సింటిల్లా డిజిటల్ అకాడమీ చైర్మన్ కెంపూరు సతీష్ గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. హలో సార్. సో అందరికీ విఎఫ్ఎక్స్ అనేసరికల్లా చాలా మందికి చాలా కష్టంతో కూడుకున్నది, టైం టేకన్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఖర్చు కూడా బాగానే ఉంటుంది. దీనికి బదులుగా నార్మల్గా ఒక మూవీ తీసేయచ్చు అని అనుకుంటూ ఉంటారు. సో బట్ ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఏ రకంగా అయిపోయింది దీన్ని తెలుసుకునే ముందు, మీరు 30 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు. సో ఈ 30 yearsలోని మీరు చాలా రకాల మార్పులు చూసే ఉండుంటారు. సో అప్పటికి ఇప్పటికీ మీరు కంపేర్ చేసుకుంటే ఈ మల్టీమీడియాలోని ఎలాంటి చేంజెస్ వచ్చాయి? అయితే గత 22-23 సంవత్సరాల్లో ఎంత డెవలప్మెంట్ జరిగిందో, ఫర్ ద లాస్ట్ 1.5 year నుంచి అడ్వాన్స్మెంట్స్ అంత ఫాస్ట్గా ర్యాపిడ్గా మారాయి. అది దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ మనకు నోటీస్ చేయాల్సింది. అంటే 25 years ఈక్వలెంట్ టు 1.5 year అని చెప్పొచ్చు. అంటే బికాజ్ ఆఫ్ ఏఐ. ఎలా అంటే ఇప్పుడు మొదటి రోజుల్లో మేము నేర్చుకునేటప్పుడు 3ds మ్యాక్స్ కానీ మాయాగా నేర్చుకున్నప్పుడు మోడల్ తయారు చేయడం, టెక్చరింగ్ చేయడం, లైటింగ్, కెమెరా, యానిమేషన్, 3 సంవత్సరాలు నేర్చుకొని దాన్ని తయారు చేసి అవుట్కమ్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ టిడియస్ జాబ్. అయినప్పటికీ కూడా ఎంత పర్ఫెక్షన్ వస్తుందో తెలియదు. కానీ రాబోయే రోజుల్లో అసలు ఎంటైర్ ఫిల్మ్ మేకింగ్ డెఫినేషన్ మారిపోబోతుంది, యానిమేషన్ డెఫినేషన్ మారిపోబోతుంది. క్రియేటివ్ రంగంలో ఒక అద్భుతమైన ఒక విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయి బికాస్ ఆఫ్ జనరేటివ్ ఏఐ. జనరేటివ్ ఏఐ అనేది వీ కెన్ క్రియేట్ విత్ ప్రాంప్ట్, వీ కెన్ క్రియేట్ మోడల్స్ విత్ రియలిస్టిక్ ఫ్లో. సో మేము ఇక్కడ సింటిల్లా డిజిటల్ అకాడమీలో వీఆర్ టీచింగ్ దోస్ ఆస్పెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ కోర్స్ న్యూక్ కానీ, సెల్యూట్ కానీ, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లాంటి రకరకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మనకి. వీటిని మేము వాడుతాం. వీఆర్ నాట్ అగెనిస్ట్ దెమ్, వీ టీచ్ దెమ్. అపార్ట్ ఫ్రమ్ దోస్ ఆస్పెక్ట్స్ మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో జనరేటివ్ ఏఐ టెక్నిక్స్ దీనికి యాడ్ చేస్తున్నాం. సో అది డెఫినెట్లీ ఎంత హెల్ప్ అవుతుందంటే పని టైంని చాలా తగ్గిస్తుంది. అంటే 10 రోజులు చేయాల్సిన పని 1 రోజులో చేయగలుగుతారు. అది ఏఐ టెక్నిక్స్ తెలిసినప్పుడు మాత్రమే సాధ్యం. అలాంటి టెక్నిక్స్ ని మేము సింటిల్లా డిజిటల్ అకాడమీలో నేర్పిస్తున్నాం. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఉంది, అడుగుతాను సార్. అది ప్రాక్టికల్ గా అందరూ చూసినటువంటిదే. ఏ వచ్చిన కొత్తలోని మనం చూడొచ్చు, కొంతమంది యాంకర్స్ ని తయారు చేసి కూర్చోబెట్టి న్యూస్ రీడింగ్ చేయించడం చేస్తాం. రీడింగ్ ఆఫ్ ది న్యూస్ అనేది కూడా అంటే అన్యాచురల్ గా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళ బాడీ మూమెంట్స్ అది పెద్దగా లేకుండా ఓన్లీ హెడ్ మూమెంట్ మాత్రమే ఉంటూ అట్లా కనిపించింది. సో న్యాచురల్ గా అది కంప్లీట్ గా తీసుకురావడానికి, అసలు తేడా లేకుండా న్యాచురల్ గా తీసుకురావడానికి సాధ్యం అవుతుందా? ఒక యాంకర్ మాట్లాడుతున్నట్టుగా చేయటం కానీ ఇవన్నీ కూడా ఏఐతో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అవన్నీ ఎప్పుడో మచ్ ఎర్లీ 15 years బ్యాక్ కూడా వచ్చేసినాయి. అవి అది పెద్ద ఇది కాదు. కన్సిస్టెన్సీ ఆఫ్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఏఐలో. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోడల్ మనం క్రియేట్ చేసి ఎంటైర్ మూవీలో అదే ఫేస్, అదే డిఫరెంట్ గెస్చర్స్తో, డిఫరెంట్ అటైర్స్తో ఒక పర్సన్ చివరి వరకు తీసుకెళ్ళగలగడం ఒక సక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ చేయాలనుకున్నా, ఆయన డేట్స్ నాకు అవైలబుల్ లేవు, నాకు అర్జెంట్గా యాడ్ కావాలి. విత్ హిస్ పర్మిషన్, విత్ లీగల్ పర్మిషన్ and with contract I can use his models, I can complete my ad without shooting, without presence of the Amitabh Bachchan. అది మేము ఏఐలో చేసామో మీకు తెలియదు కూడా తెలియదు. అసలు అంత న్యాచురల్గా చేయడం సాధ్యం అవుతుంది ప్రెసెంట్ ఉన్న ట్రెండ్. ఇంకా ఇదే ట్రెండ్ అనేది మరొక 6 months or 1 year టైంలో ఇంకా మరింత మెరుగ్గా వచ్చే అవకాశం ఉంది. అంటే ఎవ్రీడే రిఫైన్ అవుతుంది. ఇంతకు ముందు రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ మేము యానిమేషన్ నేర్చుకున్న రోజుల్లో ఒక సెకండ్ వర్షన్ రావాలంటే 1 year వెయిట్ చేసేవాళ్ళం. నెక్స్ట్ అప్గ్రేడ్ వర్షన్ 6.5, ఫోటోషాప్ 7 వచ్చిందంట. అంటే క్రేజీ. 1 yearకి ఒక వర్షన్ వచ్చేది. ఇప్పుడు అట్లా కాదు, ఎవ్రీడే ఒక వర్షన్ వస్తుంది. ఎవ్రీడే 3.1, 3.5, 3.6 అంటున్నారు. అది అంటే 3.5కి 3.6కి వచ్చేసరికి అమేజింగ్ చేంజెస్ చూస్తాం. నాట్ జస్ట్ లైక్ ఒక ప్లగిన్ మార్చడమో, ఒక టూల్ యాడ్ చేయడం కాదు, కంప్లీట్గా వర్షన్ మారిపోతూ ఉంది. అంటే ఈరికి ఒక వర్షన్ మారాల్సింది. ఎవ్రీడే వీఆర్ సీయింగ్ మోర్ అడ్వాన్స్మెంట్స్ అండ్ మోర్ మెచ్యూరిటీ ఇన్ ద సాఫ్ట్వేర్.
చూస్తున్నటువంటి వ్యూవర్స్ కూడా ఒక డౌట్ వస్తుంది సార్. ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీతో యూస్ చేసి కొన్ని రకాల యాప్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు. సో వాళ్ళు కూడా తయారు చేస్తూ ఉన్నారు. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర నేర్చుకోవటం వల్ల దానికి దీనికి డిఫరెన్సెస్ ఏముంటుంది అని అనేది ఏంటంటే మనకు వచ్చే ప్రజెంట్ వచ్చే యాప్స్లో ఏదైనా చిన్న చిన్న ఒక మ్యారేజ్కి సంబంధించో ఒక ఫ్రెండ్లీగా ఏదైనా చేయాలంటే చేయగలుగుతాము. కానీ ఒక రియల్ ప్రొఫెషనల్ వర్క్ చేయాలనుకుంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు లెర్న్ అదర్ సాఫ్ట్వేర్స్. ఎట్లా అంటే ఏదో ఒక 20 సెకండ్ క్లిప్ క్రియేట్ చేయటం వేరే, ఓ 3 అవర్స్ మూవీ చేయటం వేరే. ఓ 3 అవర్స్ మూవీ చేయాలనుకుంటే దాంట్లో మెనీ పారామీటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్ చేయాలనుకున్నాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్ చేయాలనుకునేటప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి నడుచుకుంటూ వస్తున్నారు, బ్యాక్గ్రౌండ్లో పెద్ద లోటస్ పాండ్ ఉంది. ఆ లోటస్ పాండ్లో రకరకాల పింక్ కలర్ లోటస్లు అన్నీ ఉన్నాయి. అక్కడ వాళ్ళిద్దరు నడుచుకొని వస్తున్నారు, ఒక ఇమేజినేషన్ ఉంది. ఈ ఇమేజినేషన్ మీ ఒక్క ఫోటో నేను ఎక్కడైనా తీసేవచ్చు, నేను రియల్ లొకేషన్ వెళ్ళక్కర్లేదు. సార్ ఒకప్పుడు యానిమేషన్ అంటే చాలా క్రేజ్ ఉండేది, యూనో 3D యానిమేషన్ అన్ని ఆ పిక్చర్స్ వస్తే కూడా అవతార్ లాంటి పిక్చర్స్ వస్తే ఎంత క్రేజీగా ఫీల్ అయ్యి చూస్తూ ఉండేవాళ్ళం. బట్ అందులో యానిమేషన్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా సో ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా మోల్డింగ్ ఒకరు చేయాలి, టెక్స్టింగ్ ఒకరు చేయాలి, రిగ్గింగ్ ఒకరు చేయాలి, యానిమేషన్ ఒకరు చేయాలి, ఇదంతా చాలా మ్యాన్ పవర్ చాలా ఎక్కువ కావాల్సి ఉండేది. సో ఇప్పుడు మ్యాన్ పవర్ అనేది ఏ తోటి కంప్లీట్ గా తగ్గిపోతుందా? అలా తగ్గిపోవటం వల్ల కూడా వచ్చే నష్టం ఉంటుంది అట్లా? ట్రూ అండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక 50 పీపుల్ చేయాల్సిన పని 10 పీపుల్తో అయిపోతుంది, ఇన్ఫ్యాక్ట్ 5 పీపుల్తో అయిపోతుంది. మిగతా వాట్ అబౌట్ దిస్ 40 పీపుల్? ఈ 40 పీపుల్ జాబ్లెస్గా అయిపోతారని చెప్పడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు కానీ ఈ ఏఐ టెక్నిక్స్ని అడాప్ట్ చేసుకుంటే యానిమేటెడ్లో చేయాల్సిన మూవీస్ సంఖ్య పెరగబోతుంది. అంటే ఒకప్పుడు ఓన్లీ యానిమేషన్ మూవీస్ అంటే ఓకే 100 crores అబౌవ్ బడ్జెట్ ఉందా, వీ కెన్ థింక్ అబౌట్ విఎఫ్ఎక్స్తో ఒక మూవీ ప్లాన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఈవెన్ లో బడ్జెట్లో కూడా ఈ మూవీస్ చేయడం ఎప్పుడైతే సాధ్యం అవుతుందో, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిందో వీళ్ళ అవసరం పెరుగుతుంది. ఇది రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సంబంధించిన జనరేటివ్ ఏఐ తెలిసిన విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు, జనరేటివ్ ఏఐ తెలిసిన క్రియేటివ్ పీపుల్, జనరేటివ్ ఏఐ తెలిసిన గ్రాఫిక్ డిజైనర్స్ అవసరం ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే మార్కెట్లో చాలా తక్కువ ఉన్నారు. అంటే చాలామంది మాట్లాడడమే, ఏదో 1 or 2 ఇమేజెస్ చూపించి ఇదే జనరేటివ్ అని చెప్పడం తప్ప రియల్గా ప్రొఫెషనల్గా వాడడం అనేది చాలా తక్కువ ఉంది మార్కెట్లో, టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ. అలాంటి వాళ్ళని తయారు చేయడమే మా సింక్లా డిజిటల్ అకాడమీ ఉద్దేశం. దానివల్ల జాబులు తగ్గవు, జాబులు పెరగబోతున్నాయి. ఓకే, నైస్. సో ఇప్పుడు ఇది నేర్చుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి సార్? ఎలిజిబిలిటీ అంటేనే నిజంగా చెప్పాలంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, క్రియేటింగ్ సంథింగ్ అనగానే ఇది ఇది సంథింగ్ రిలేటెడ్ కోడింగా, సంథింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేయాలా అనుకుంటాను. కానీ కాదు, అసలు అవసరం లేదండి. దీనికి రైట్ ప్రాంప్టింగ్ చేయగలగాలి. రెండోది ఏంటంటే ప్రాంప్ట్ అంటే ఎలా ప్రాంప్ట్ చేయాలి, వచ్చిన రిజల్ట్స్ని ఎలా అనాలిసిస్ చేయాలి, దాన్ని మనం ఎట్లా వాడాలి, దాన్ని ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్, ఇవన్నీ కూడా ఇక్కడ నేర్పిస్తాం. కాబట్టి 10th క్లాస్ పాస్ అయినా, ఇంటర్మీడియట్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. సో ఇక్కడ జాయిన్ అయ్యి నార్మల్ గా నేర్చుకోవడం వేరు, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటే జాబ్ కి ఇంకా బాగా హెల్ప్ కూడా అవుతుంది కదా. సో సింటిల్లా డిజిటల్ అకాడమీలో ఎలా ఉంది మరి? సింటిల్లా డిజిటల్ అకాడమీ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈజ్ అ పార్ట్ ఆఫ్ సింటిల్లా క్రియేషన్స్. సింటిల్లా క్రియేషన్స్ ఈజ్ 25 years old కంపెనీ, one of the biggest advertising agency in South India. Maadi empaneled agency in National Film Development Corporation. So with that empanelment, we do lots of huge work in India. India kaadu maaku Deloitte, Hyundai is our client. We did many corporate videos and different films మేము చేసాం Hyundai కూడా. ఆ వర్క్స్ మీద వీళ్ళకి రియల్ టైమ్ సినారియోస్లో మేము ఎలా వర్క్ చేస్తున్నామో, ఎలా మేము డెలివరబుల్స్ చేస్తున్నామో వాటిని ప్రత్యక్షంగా చూసి వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్స్ చేసేటప్పుడు నిజంగా బయట ఒక ప్రొడక్షన్ కంపెనీలో చేస్తే ఎలాంటి అట్మాస్ఫియర్లో పనిచేస్తారో అలాంటి అట్మాస్ఫియర్లో వీళ్ళు నేర్చుకుంటారు. సో దట్ వాళ్ళు మోర్ మెచ్యూర్డ్గా మార్కెట్లోకి రెడీమేడ్ ప్రొడక్ట్ లాగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఓకే. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, సో ఇప్పుడు నన్ను యూజ్ చేసి, నా ఫోటోని యూజ్ చేసి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ సో అలాంటి విఎఫ్ఎక్స్ లోను ఒకటి పెట్టి మాకు చూపిస్తారా? ట్రై చేస్తాను, మీకున్న నాది అవైలబుల్ రిసోర్సెస్ తో ఐ ట్రై టు డూ ఇట్. ఓకే. యా, చాలా బాగుంది సార్. ఎగ్జాక్ట్ గా నా ఫేస్ అయితే నా ఫేస్ వచ్చేసింది మొత్తానికి. ఇది రాబరీ చేసి మీరు తప్పించుకుని వెళ్ళిపోతున్నారు అక్కడ నుంచి. ఓకే.
చాలా అంటే చాలా న్యాచురల్ గా కనిపిస్తుంది ఆ డ్రైవ్ చేస్తున్నట్టుగా, కానీ ఈవెన్ నా ఫింగర్స్ ఆ హ్యాండ్స్ అది కానీ రియల్లీ వండర్ఫుల్. థ్యాంక్ యూ. అయితే ఏంటంటే నేను నాకు ఎక్కువ టైం దొరకలేదు. యాక్చువల్లీ ఫస్ట్ మీ మోడల్ తయారు చేయాలంటే ఐ హ్యావ్ టు క్యాప్చర్ యువర్ ఫ్రంట్ ప్రొఫైల్, రకరకాల వాటిని క్రియేట్ చేసి ఎక్కువ పిక్చర్స్ గా తీసుకోగలిగితే ఇంకా దాన్ని మోర్ న్యాచురల్ గా, అంటే ఇప్పుడు మీకు జస్ట్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ లో చేశాను, మినిట్స్ కూడా సెకండ్స్ లో చేశాను కాబట్టి మీకు ఇది అట్లా ఉంది. అది కానీ ఇంకా నాకు కొంత టైం, ఒక 1 hour 2 hours టైం కానీ ఇచ్చి మీ మోడల్ తయారు చేయగలిగితే ఇంకా మోర్ న్యాచురల్ గా అండ్ విత్ ఎక్స్ప్రెషన్, మీరు సీరియస్ గా వెళ్తున్నట్టు కానీ లేదా ఎలాంటి ఎక్స్ప్రెషన్ కావాలంటే అలాంటి ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేయొచ్చు, ఇంకా మోర్ పవర్ఫుల్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. సో దీంతో పాటు దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్ మ్యూజిక్ వెనకాల ఒక సైరన్ లాంటిది క్రియేట్ చేసి అండ్ ఒక టెన్షన్ బిల్డప్ చేయగలిగితే మీకు మోర్ ఎఫెక్ట్ ఇంపాక్ట్ఫుల్ గా కనిపిస్తుంది. సో అదర్ ఈ మల్టీమీడియా ఇన్స్టిట్యూషన్స్ తోటి కంపేర్ చేసినప్పుడు సింటిల్లా డిజిటల్ అకాడమీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు? సింటిల్లా డిజిటల్ అకాడమీ ఎప్పుడు కూడా టెక్నాలజీని ముందు తీసుకెళ్తున్నాను. ఎవ్రీ డే వీ అప్గ్రేడ్ అవర్ సెల్స్. ప్రతిరోజు మేము నేర్చుకున్న దాన్ని అప్లై చేస్తాం, అప్లై చేసిందని మా స్టూడెంట్స్ నేర్పిస్తాం. దట్ ఈస్ ద సింటిల్లా డిజిటల్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఏతో కూడినటువంటి విఎఫ్ఎక్స్ ఏ రకంగా మనకి అడ్వాంటేజ్ అనే విషయాన్ని. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సింటిల్లా డిజిటల్ అకాడమీలోని ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ వస్తుందో ఆ వచ్చిన టెక్నాలజీని ఈజీగా అందిపుచ్చుకొని, సో ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ను కూడా ఇస్తూ ఇమ్మీడియట్గా, అంటే జాబ్ అన్ని రాదు అనే మాట అనేది లేకుండా, సో వాళ్ళకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు కాబట్టి ఎనీవేర్ ఎక్కడికి వెళ్ళినా కూడా జాబ్ అవకాశాలు కూడా వచ్చే విధంగా వీళ్ళు కూడా క్రియేట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అవకాశం వచ్చే విధంగా కూడా ఇక్కడ నేర్పిస్తున్నారు. సో ఏవైనా మీకు డౌట్స్ ఉన్నా, ఇంకా వివరాలు ఏమైనా తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. సింటిల్లా డిజిటల్ అకాడమీని ఒకసారి అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.